ఆరోగ్యశ్రీ బంద్ అయినాక కూడా ఇక దీని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక నిదర్శనం కూడా చూడాలి. దీన్ని మీ పరిపాలనకు ఒక నిదర్శనం ఇది. ఆరోగ్యశ్రీ సేవలు, అత్యవసర సేవలు, ఆరోగ్యశ్రీ సేవలు, అంబులెన్సులు. ఇక మీరు చెప్పండి మీ అభిప్రాయం. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం తెలవాలి. కాబట్టి మీరేమనుకుంటారు? ఆయన మొన్న ఎమ్మెల్యేలు ఎంపీలను పక్కన పెట్టుకొని నా పరిపాలన ఎలా ఉందని అడుగుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళుగా చెప్పాల్సింది జనం చెప్పాలి. పరిపాలన గురించి జనం నీకు మార్క్ లేదని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. అట్ ది సేమ్ టైం కామెంట్ చేయండి. ఒకసారి మార్నింగ్ న్యూస్ లైవ్ని కూడా దయచేసి లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ముందుగా మనం కేసు గురించి మాట్లాడుకుందాం. కేటీఆర్ పై నమోదైనటువంటి కేసు గురించి మనం మాట్లాడుకున్న తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. నా కేటీఆర్ పైన మరో కేసు నమోదైంది. సో కేటీఆర్ పైన న్యూసెన్స్ కేసు నమోదైంది. ఇది ఇట్లా వస్తుంది రైట్. ఇంకో రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ ఏరియాలో ఈ ఘటన జరిగినట్టుగా రాసుకొచ్చారు. అక్కడ కంప్లైంట్ ఇచ్చింది ఎస్ఐ గోవర్ధన్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ ఎవరి మీద? A1గా కేటీఆర్, A2గా రైట్. ఇక్కడ చూడండి A1 కేటీఆర్ దీంట్లో ఇక్కడ ఉన్నది. పోలీస్ ఆఫీసర్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వివరాల ప్రకారంగా కేటీఆర్ దీంట్లో A1గా ఉన్నాడు. ఆయన మన్నె గోవర్ధన్ రెడ్డి A3, గిల్లి శ్రీనివాస్ A4, తర్వాత జయసింహ, ముఠా జయసింహ అని బహుశా ఆయన ముషీరాబాద్ ఎమ్మెల్యే తనయుడు అనుకుంటా. ఆయన కొంచెం జూమ్ చేసుకో. తారక రామారావు A1, తర్వాత A2గా బాల్క సుమన్, A3గా సీరియల్ నెంబర్ 3గా మన్నె గోవర్ధన్. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, కేసు నమోదైంది. దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. సో ఒకసారి డీటెయిల్గా చూస్తే ఏం జరిగిందని ఇక్కడ వాళ్ళు ఒక రిపోర్ట్ని ఇస్తారు. కాబట్టి ఆ రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలిస్తే ఏముందో చూద్దాం. దాంట్లో ఆ రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ 9/1/2025 at 21 hours, అంటే సుమారుగా 21 hours అంటే రాత్రి 7-7:30 ప్రాంతంలో అంతా. Received a complaint from Govardhan, Sub-Inspector of Police, Traffic Police Station, Banjara Hills, in which he stated as follows: Govardhan, Sub-Inspector of Police, Banjara Hills, hereby submit that on 9th January 2025, while I was on duty near the Anti-Corruption Bureau office at road number 12, Banjara Hills, I was regulating the vehicle movement in connection with the appearance of Sri KTR, working president of the BRS party, in his ACB office around 17 hours, అంటే సుమారుగా 5 గంటల ప్రాంతంలో. After the inquiry concluded, Sri KTR exited the ACB office in the vehicle and deliberately slowed down near media personnel, signaling to provide bites. ఇక్కడ మనం చూస్తాం ఇప్పుడు దీని తాలూకా వీడియో. నీకేం నచ్చింది అని మాట్లాడతారు కదా కేటీఆర్, దాని తాలూకా వీడియో ఇది. ఏంటిది? ఆయన ఒక్కసారి బయటికి రాగానే అక్కడ మీడియా పర్సన్స్ని చూసేసి మీడియాతో మాట్లాడదామని చెప్పి ఆయన బయటికి దిగి ఆగడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. సో అక్కడ పోలీసులు వచ్చి ఏం చెప్తారు, ఇక్కడ ఎందుకు నిల్చున్నారు సార్, ఇక్కడ నిల్చోవద్దు కదా, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని అంటే నీకేం నచ్చింది అని మాట్లాడతారు కదా కేటీఆర్ పోలీసులను ఉద్దేశించి. దాని తాలూకాకు సంబంధించిన కేసు ఇది. Sri KTR exited the ACB office in his vehicle and deliberately slowed down near media personnel, signaling to provide bites, causing crowd and party workers to gather. Despite repeated instructions from the police officials on bandobast duty to proceed forward, he instructed his driver to stop the vehicle when police officers were insisting to move forward. He continued engaging with the media and argued the police officer when directed to move. Upon reluctantly moving forward while reaching road number 12 ki reach aina tarvata malla he instructed nearby PRS party workers to call for additional party workers. Within moments, approximately 30 individuals led by leaders such as Balka Suman, Manne Govardhan, Gellu Srinivas, Jaisimha, Krishank and others gathered and initiated an authorized rally, causing public nuisance and obstructing traffic flow on road number 12. రోడ్ నెంబర్ 12 మీదకి కావాలని ఆయన ఇన్స్ట్రక్షన్ ద్వారా అడిగి కొంతమంది లీడర్లు వాళ్ళ యొక్క కార్యకర్తల్ని నాయకులను పట్టుకొని వచ్చి 30 మంది దగ్గర అక్కడికి వచ్చి జర న్యూసెన్స్ చేసిర్రు. ఏమని? ట్రాఫిక్ నాపేసి ర్యాలీ తీసిర్రు వితౌట్ పర్మిషన్ టువర్డ్స్ కేబీఆర్ పార్క్ ఫర్ అరౌండ్ 1 hour. గంట సేపాటుగా ర్యాలీ తీసుకుంటూ పోయారట వాళ్ళు. గంట సేపాటుగా ఇబ్బంది క్రియేట్ చేసి ర్యాలీ తీసుకుంటూ పోయారు. డిస్పైట్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ బై ద పోలీస్ to disperse the gathering and clear the road, they ignored the instructions, thereby obstructing the lawful duties of public servants. Hence, I request to take necessary actions as per law
రిసీవ్డ్ ఆన్ కంప్లైంట్ అని చెప్పుంది ఎస్ఐ బి ప్రవీణ్ కుమార్ ఎస్ఐ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇంత ఇంత బలిపేందుకు మరి అంతగానో మనం ఏం చేసి వచ్చినామని? మనం ఏమన్నా యుద్ధానికి పోయి పాకిస్తాన్ బార్డర్లో పోయి కొట్లాడి మన రాష్ట్రం పైన యుద్ధానికి వస్తున్నటువంటి మన దేశం పైన యుద్ధానికి వస్తున్నటువంటి ఆ సైనికులని లేకపోతే వాళ్ళు ఏమంటారు ఆ తీవ్రవాదుల్ని మట్టుబెట్టినవా? ఏసీబీ ఆఫీస్కి పోయినావు, అక్రమం జరిగింది, ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు? ఆఖరికి వస్తే మళ్ళీ కేసు అయిపోయి కేసు పెద్ద ఏం చేయకపోవచ్చు. నువ్వు చాలా పెద్ద పెద్ద అడ్వకేట్లని పెద్ద పెద్ద లాయర్లు రిక్రూట్ చేసుకునేటువంటి ధైర్యం మీ దగ్గర ఉంది కాబట్టి మీకు ఏం చేయకపోవచ్చు. ఈ కేసులని చిన్న చిన్న కేసులే మీకు ఇవన్నీ. 55 కోట్ల రూపాయల కేసే చిన్న కేసు, తుపేలు కేసు అయిపోయింది, లొట్టపీస్ కేసు అయిపోయింది మీకు. గీ కేసు ఏం చేస్తుంది మిమ్మల్ని? కానీ నేనేమంటున్నా అంటే కొంత అత్యుత్సాహం మానుకోండి. రోడ్ల మీద ఇప్పుడు మీరు చేయడం వల్ల జనం ఇబ్బంది